నీకు నేనున్న పార్ట్ 4. రచన అంగులూరి అంజనీదేవి గారు. ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది. దిగులు, బాధతో ఆ తల్లి కూతుళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. అప్పుడప్పుడు దామోదర్ రెడ్డి వచ్చి మధురిమకు దీనికన్నా మంచి సంబంధాలు వస్తాయి, ఈ సంబంధం పోతే పోయింది, బాధపడకమ్మా, రంగారావు కూడా మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలవకపోడు, ఆయన స్వభావం నాకు తెలుసు అంటూ కొద్దిసేపు కూర్చొని మాట్లాడి ధైర్యం చెప్పి వెళుతున్నాడు. బాబు లేకపోవడం వల్ల ఆ ఇంట్లో ఎంతో వెలితిగా ఉంది. మధురిమ కాలేజీకి వెళ్ళింది. పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందని తను చెప్పకుండానే చాలామంది అమ్మాయిలకి తెలిసిపోయింది. అందుకే మధురిమ మనసు బాగలేదు. క్లాస్లో కూర్చోవాలనిపించలేదు. లెక్చరర్ వేసే క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయింది. అసలే అంతంత మాత్రంగా అర్థమయ్యే ఇంగ్లీష్ మరీ మొండికేసింది. కాలేజ్ అయ్యాక ఇంటికెళుతూ ఆలోచిస్తూ ఒంటరిగా నడుస్తోంది మధురిమ. ఈ మధ్యన మధురిమతో ఫ్రెండ్స్ ఎవరూ సరిగా మాట్లాడడం లేదు. మధురిమకు కూడా వాళ్ళతో మాట్లాడాలనిపించడం లేదు. సుజాత ఆ రోజు నుండి కాలేజీకి రాలేదు. సుజాతను కలవాలనుంది మధురిమకు. తన మనసులో ఉన్న బాధను సుజాతతో చెప్పుకోవాలనుంది. ఎందుకంటే మధురిమతో ఫ్రెండ్స్ ఎవరూ మాట్లాడకపోయినా సుజాత మాట్లాడుతుంది. సుజాతకు మధురిమపై ఎలాంటి అనుమానం లేదు. కానీ మధురిమపై బయట పుకార్లు రావడానికి కారణం మాత్రం సుజాతనే. ఆ విషయం మధురిమకు తెలియదు. అందుకే సుజాతపై మధురిమకు ఎలాంటి భేదం లేదు. నేరుగా ఇంటికెళ్ళింది మధురిమ. తల్లి ఇచ్చిన కాఫీ తాగింది. క్లాస్లో ఈ మధ్యన మిస్ అయిన ఇంగ్లీష్ లెసన్స్ సుజాతతో చెప్పించుకుంటానని తల్లితో చెప్పి సుజాత ఇంటికెళ్ళింది మధురిమ. ఏమండి, సుజాత లేదా? లోపలికి చూస్తూ అడిగింది మధురిమ. లేదండి, ఇప్పుడే తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చాలాసేపు అయింది, వస్తుంది, లోపలికి రండి అంటూ బజారుకెళ్ళే ప్రయత్నంలో బయటకు నడవబోతున్న హరి మధురిమను చూడగానే లోపలికి ఆహ్వానించాడు. సుజాత ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళడం మధురిమకు అలవాటే. అందుకే లోపలకు నడిచింది. కూర్చోండి అంటూ సోఫా చూపించాడు హరి. హరి ఎప్పుడైనా రామకృష్ణ రూమ్లోనే ఉంటాడు. ఈరోజు ఏదో అవసరమైన పని ఉండి ఇంట్లో ఉన్నాడు. ఎప్పుడో తప్ప హరి ఎక్కువగా ఇంట్లో ఉండడు. మీ అమ్మగారు లేరా అండి అంటూ లోపలికి చూస్తూ సోఫాలో కూర్చుంది మధురిమ. లేరండి, మా తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళి 2 రోజులైంది, బహుశా రేపు వస్తారేమో అన్నాడు. నిజానికి సుజాత కూడా వాళ్ళ తాతయ్య గారి ఊరే వెళ్ళింది. హరి ఆ విషయం మధురిమకు చెప్పకుండా సోఫాలో కూర్చోబెట్టాడు. పక్కనే ఉన్న మ్యాగజైన్ తీసుకుని పేపర్స్ తిప్పసాగింది మధురిమ. హరి అక్కడే నిలబడ్డాడు. తెల్లగా, పొడవుగా, తీగల నాజుగ్గా ఉన్న మధురిమ సోఫాలో కూర్చొని తల వంచుకొని మ్యాగజైన్ చదువుతుంటే అంత దగ్గరగా చూస్తున్న హరిలో మధురిమపై కోరిక కలిగింది. మనోహర్ కొట్టిన చెంపదెబ్బ గుర్తొచ్చింది. ఎలాగైనా ఈ అందాన్ని మనోహర్కి దక్కనీయకూడదు. గులాబీ పువ్వును నలిపినట్లు నలపాలనుకున్నాడు. కసిగా, కోపంగా మధురిమనే చూస్తున్నాడు. హరి మీడియం సైజులో ఉన్నాడు. నల్లగా ఉంటాడు. ముఖం మాత్రం ఎప్పుడు చూసినా మేకప్ వేసినట్లు ఉంటుంది. గ్లో మాత్రం ఉండదు. నవ్వినప్పుడు చూడబుద్ధి కాదు. కళ్ళు పెద్దగా ఉంటాయి, కానీ జీవం ఉండదు. భుజాలు బలిష్టంగా ఉండి చూడగానే నలుగురిని కొట్టేవాడిలా ఉంటాడు. త్వరగా తన డౌట్స్ చెప్పించుకొని వెళదామనుకుంటే సుజాత ఇంకా రాదేమిటి అని మనసులో అనుకుంటూ టైం చూసుకొని ఓసారి హరి వైపు కూడా చూసింది. హరిని చూడగానే మధురిమ గుండె జల్లుమంది. మర్యాదస్తుడు అని లోపలికి వస్తే తినేసేలా చూస్తున్నాడు. సుజాత అన్నయ్య ఇలాంటివాడు అని ఊహించలేదు మధురిమ. ఊహించి ఉంటే ఇంతసేపు కూర్చునేది కాదు. అసలు ఇంట్లోకి వచ్చి ఉండేదే కాదు. హరి వైపు కంపరంగా చూసింది. హరి ఆగలేకపోయాడు. చొరవగా మధురిమ పక్కన కూర్చున్నాడు. భుజంపై చేయి వేశాడు. సోఫాలించి లేచి నిలబడింది మధురిమ. ఎందుకు లేవడం, కూర్చో, నిన్నేమి చెయ్యను అంటూ మధురిమ చెయ్యి పట్టుకున్నాడు. ఆ చేతి స్పర్శ అసహ్యంగా అనిపించింది మధురిమకి.
చీ నన్ను వదులు అంది కోపంగా. కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు అంటూ రెండో చేయి కూడా గట్టిగా పట్టుకున్నాడు. ఆ క్షణంలో ఆమె రెండు చేతులు అర్హిత్ చేతిలోకి పోయాయి. హరి పట్టు బల్లుకం పట్టులా ఉంది. నన్ను వదలండి ప్లీజ్, మీకు కూడా ఓ చెల్లెలుంది అంటూ మర్యాదగా సుజాతను గుర్తు చేసింది. నోర్ముయ్, ఈ టైంలో మా చెల్లెను గుర్తు చేశావంటే చంపేస్తాను. ఏం ఆ మనోహర్ గాడిలా లేనా నేను? అవును, ఎందుకే నేనంటే ఇంత అయిష్టం నీకు అన్నాడు. అంతలోనే గట్టిగా నవ్వాడు. నువ్వు ఆ చూపులు ఎగటనిపించాయి. నీచంగా అనిపిస్తున్న హరి మాటలకి మధురిమ ఒళ్ళు ఉడికిపోయింది. ఆవేశంతో రోషంతో ఒళ్ళంతా కనిపించింది. నీళ్లు రావాల్సిన మధురిమ కళ్ళల్లో నిప్పులు కురిశాయి. శరీరంలో ఉన్న బలాన్నంతా కూడగట్టుకొని పిచ్చి బలంతో ఒక్క తన్ను తన్నింది. ఆ తన్ను ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. పట్టు సడలిన హరి విసురుగా పడబోయాడు. కానీ అంతలోనే తెప్పరిల్లి తిరిగి మధురిమను అందుకోపోతున్నాడు. అడుగు ముందుకు వేశావో చంపేస్తాను. మీ ఫ్యామిలీలో ఇలాంటి పిచ్చి కుక్కలున్నాయని ముందే తెలుసుంటే ఈ గడప తొక్కేదాన్ని కూడా కాదు అంటూ ఒక్క అడుగులో తలుపు దగ్గరికెళ్ళి గట్టిగా తలుపు లాగింది. ఆఫ్టర్ ఆల్ ఓ ఆడదానివి మా ఫ్యామిలీనే వంకబెడతావా? నిన్నింత సులభంగా వదులుతానని అనుకుంటున్నావా అంటూ మధురిమను సమీపించబోతున్నాడు. వదలక నన్నేం చేస్తావురా నువ్వు? ఆదమర్పించి గట్టిగా ఇంకో తన్ను తన్నానంటే జన్మలో ఏ ఆడపిల్లకి పనికి రాకుండా పోతావు. నాతో పెట్టుకోకు ఎప్పుడైనా అంటూ తలుపును రెండు చేతులతో పట్టుకొని బలంగా తోయడంతో మధురిమను సమీపించబోతున్న హరి ముఖం పగిలింది. కళ్ళు తిరిగినట్లు అయ్యి అలాగే నిలబడ్డాడు. హరి అహం దెబ్బతిన్నది. పౌరుషం పెళ్ళుబిక్కింది. కానీ మధురిమ బయటపడింది. అదురుతున్న గుండెలను అదిమి పట్టుకొని అతివేగంగా ఇంటికెళ్ళింది మధురిమ. దిగులు ఇంకా తీరని తల్లి అలాగే పడుకొని ఉంది. ఆ స్థితిలో ఉన్న తల్లిని చూస్తుంటే మధురిమకు బాధనిపించింది. సుజాత అన్నయ్య తన చేయి పట్టుకున్నాడన్న విషయం తల్లితో చెబితే ఇంకా బాధపడుతుంది. ఇప్పటికే నానా మాటలు వచ్చాయని కుమిలిపోతున్న తల్లికి ఇంకెలాంటి బాధ కలిగినా తట్టుకోలేదు. అసలే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. అందుకే ఓ చోట ఒంటరిగా కూర్చుంది మధురిమ. ఆలోచనలు తేనెటీగల్లా చుట్టుముట్టాయి. ఆలోచనలన్నీ మనోహర్ చుట్టే తిరుగుతున్నాయి. మనోహర్ పక్కింటి అబ్బాయిగానే తెలుసు మధురిమకి. బాబు కోసం వెళ్ళినప్పుడు తప్ప మళ్ళీ మనోహర్తో మాట్లాడలేదు. అందరూ కలిసి మనోహర్కి తనకి సంబంధం అంటగట్టి తనకి పెళ్లి కాకుండా చేశారు. నిజానికి మనోహర్కి తనకి ఉన్న సంబంధం ఏమిటి? సంబంధం ఉన్నట్లుగా ఎందుకు అనుకుంటున్నారు? తన పరిస్థితి ఇలా ఎందుకు తయారైంది? ఎంతగా ఆలోచించినా జవాబు దొరకలేదు మధురిమకి. మధురిమ పెళ్ళి ఆగిపోయినప్పటి నుండి బాధగా ఉంది మనోహర్కి. అది తన వల్ల ఆగిపోవడంతో ఇంకా బాధగా ఉంది. ఎప్పుడు చూసినా అదే ఆలోచిస్తున్నాడు. చదువు కూడా తలకెక్కడం లేదు. ఊహ తెలిసినప్పటి నుండి తను ఎవరికి ఏ హాని చేయలేదు. కానీ తన ప్రమేయం లేకుండానే మధురిమకు తన వల్ల హాని జరిగింది. నిస్సహాయంగా ఉండడం తప్ప తనేం చేయలేకపోతున్నాడు. అందుకే ఆ ఇల్లు ఖాళీ చేసి వెంటనే వేరే ఇల్లు మారాలనుకున్నాడు. వసంతమ్మతో చెప్పాడు. అందుకు వసంతమ్మ ఒప్పుకోలేదు. మీ అమ్మాయి పెళ్ళి ఆగిపోవడానికి కారణం నేనే వసంతమ్మ గారు. నాకు చాలా బాధగా ఉంది. అందుకే నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అన్నాడు మనోహర్. అది మా కర్మ అనుకొని మేము అప్పుడే మర్చిపోయాం బాబు. ఇందులో నువ్వు బాధపడాల్సిందేమీ లేదు. నువ్వు కూడా మర్చిపో అంది వసంతమ్మ. ఒళ్ళు మండిపోయింది మనోహర్కి. కన్న కూతురు మీద అంతటి అపనింద వచ్చినా ఏమీ పట్టనట్లు మరిచిపోమ్మంటున్న వసంతమ్మను చూస్తుంటే ఛీ అనిపించింది. వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు.
ఏమిటి బాబు అలా చూస్తున్నావు అంటూ మనోహర్ వైపు చూసింది వసంతమ్మ. ఏం లేదండి, ఒకవేళ నాకు మీ అమ్మాయికి నిజంగానే సంబంధం ఉన్నా మీరిలాగే ఉండేవారేమోనన్న సందేహం వచ్చింది నాకు అన్నాడు మనోహర్. లేదు బాబు, నేను మధురిమ కన్న తల్లిని. నా బిడ్డ ఎలాంటిదో నాకు తెలుసు. ఆ మాత్రం నమ్మకం నాకుండబట్టే ఇంకా మేమిద్దరం ప్రాణాలతో మిగిలున్నాం. నేను పరువుకి చాలా ప్రాధాన్యత ఇచ్చే మనిషిని. మా వంశం కూడా మంచిదే, కానీ వీధి వెక్కిరించింది. అందుకే పరిస్థితులకు తల వంచి బతుకుతున్నాం. అది అంది నెమ్మదిగా వసంతమ్మ. ఆమెను అపార్థం చేసుకున్నందుకు మనోహర్ మనస్సు నొచ్చుకుంది. చూడు బాబు, నీలో ఎంత మంచితనం ఉందో నా బిడ్డలో కూడా అంతే మంచితనం ఉంది బాబు. అందుకే నిన్నో కోరిక కోరుతున్నాను. నువ్వు మా ఇంట్లో నుండి వెళ్ళిపోవద్దు అంది వసంతమ్మ. ఇంత జరిగాక నేనిక్కడ ఉంటే బాగుండదండి అన్నాడు మనోహర్. నువ్వు వెళ్ళిపోతే మా ఆర్థిక పరిస్థితి బాగుండదు బాబు. అందుకే నిన్ను ఉండమంటున్నాను. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాక ఎలాగూ ఈ ఇంటిని చదువుకునే అబ్బాయిలకు ఇవ్వను. అలాగని ఫ్యామిలీస్ ఉండేందుకు తగిన వసతులు లేవు. ఈ ఇంటికి ఇప్పుడు ఆ వసతులు కల్పించే శక్తి నాకు లేదు. మా అల్లుడు రంగారావు ఇక మా ఇంటికి రాడు. ఆ రోజు జరిగిన సంఘటన అలాంటిది అంది వసంతమ్మ. వసంతమ్మ చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటున్నాడు మనోహర్. నువ్వు ప్రతీ నెల నాకు ఇచ్చే అద్దె డబ్బుతోనే మా అమ్మాయి చదువు పూర్తి అవుతుంది. ఆ తర్వాత మా కష్టాలు మావి. ఇప్పుడు మధ్యలో ఆ చదువుకి ఆటంకం కలిగిస్తే ఎందుకు పనికి రాకుండా పోతుంది బాబు. నీపై నమ్మకంతో ఈ మాట అడుగుతున్నాను, అర్థం చేసుకో అంది వసంతమ్మ. తనని సొంత మనిషిలా భావించి వాళ్ళ బాధలన్నీ తనతో చెప్పుకుంటున్న వసంతమ్మను చూసి మనోహర్ మనసు కదిలిపోయింది. అక్కడ తను చదివినంత కాలం వాళ్ళ ఇంట్లోనే ఉంటానని మాట ఇచ్చాడు మనోహర్ అలా మాట ఇచ్చాక వసంతమ్మకి ధైర్యం వచ్చింది. తన కూతురు చదువు పూర్తి అవుతుందన్న నమ్మకం కలిగింది. మధురిమ డిగ్రీ పూర్తి చేస్తే వసంతమ్మకి దిగులుండదు. ఆ తర్వాత పెళ్లి చేస్తే ఆ బాధ్యత కూడా తీరిపోతుంది. కృష్ణ రామ అనుకుంటూ ఏగిల్లో కూర్చున్నా సరిపోతుంది. అది వసంతమ్మ కోరిక. హరి రామకృష్ణ రూమ్లో ఉంటున్నాడు. కృష్ణ మనోహర్ ప్రాణ స్నేహితులు అయ్యారు. తనతో పాటు చదువుకుంటున్న ఇంకా 2 అబ్బాయిల్ని ఆ ఇంట్లోనే ఉంచాడు మనోహర్. వాళ్ళిద్దరూ రావటంతో అద్దె డబ్బులు పెరిగాయి. వసంతమ్మకి డబ్బుకి ఇబ్బంది లేకుండా చేశాడు మనోహర్. ఆ పెద్దావిడకి ఎవరూ లేరన్న జాలి, అభిమానం ఎక్కువయ్యాయి మనోహర్కి. అందుకే తనకి చేతనైన సహాయం చేస్తున్నాడు. నెమ్మదిగా తన బాధలన్నీ ఎదురింట్లో ఉన్న దామోదర్ రెడ్డితో కన్నాను మనోహర్తోనే ఎక్కువగా చెప్పుకుంటుంది వసంతమ్మ. మనోహర్ కూడా ఓపిగ్గా ఆమె మాటల్ని వింటున్నాడు. ఏదైనా మనోహర్కి చెప్పుకుంటేనే ఆమెకి కూడా మనశ్శాంతిగా ఉంటుంది. ప్రస్తుతం మనోహర్కి చెప్పకుండా ఏ పని చేయట్లేదు వసంతమ్మ. బాబు లేకపోవడం వల్ల మధురిమకు పని బాగా తగ్గింది. టైం అంతా చదువుకే కేటాయిస్తోంది. కొత్తగా ఇప్పుడిప్పుడే మనోహర్ గురించి ఆలోచిస్తుంది. మొదట్లో మామూలుగా మొదలైన ఆ ఆలోచనలు తర్వాత ఊపిరిగా మారాయి. ఆ ఆలోచనలు ఆగినప్పుడు ఊపిరి ఆగిపోయేలా ఉంది. అందుకే ఏదో ఒక సందర్భం కల్పించుకొని రోజు మనోహర్ని చూస్తూనే ఉంది మధురిమ. మనోహర్ని చూడలేనప్పుడు మధురిమ మనసులో ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఆ వెలితిని తట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. తనలో కలిగే ఈ భావాలను ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. మనోహర్తో చెప్పాలంటే భయంగా ఉంది, మొహమాటంగా ఉంది. ఒక్కోసారి మధురిమకు మనోహర్ ఎంతో దగ్గరగా అనిపించి ఎదను గిలిగింతలు పెడుతుంటాడు. ఇంకోసారి అందనంత దూరంగా అనిపించి అలజడి కలిగిస్తుంటాడు. తను తిరిగే ప్రతి చోట మనోహరే ఉన్నట్లు అనిపిస్తోంది.
అలా అనిపించినప్పుడు ప్రతీదీ అందంగా అర్థవంతంగా కనిపిస్తోంది. బుక్ చదువుదామంటే మనోహరే గుర్తొస్తున్నాడు. కళ్ళు మూసుకొని నిద్రపోయినా మనోహరే కనిపిస్తున్నాడు. అంతా మనోహరే అనిపిస్తున్నాడు. మనసంతా మనోహరే అయ్యాడు. కాలేజీలకి సెలవులు ఇచ్చారు. ఈసారి ఊరెళ్ళాలంటే ఉత్సాహంగా లేదు మనోహర్కి. ఫ్రెండ్స్ వెళ్ళటంతో మనోహర్ కూడా ఊరెళ్ళాడు. ఊరంతా నిద్రలేచిన మనోహర్ నిద్రలేవలేదు. 1కి 2 సార్లు లేపటంతో లేచాడు. మళ్ళీ పడుకున్నాడు. బారెడు పొద్దెక్కింది, నిద్రలేవరా మనోహర్ అంటూ మరోసారి నిద్రలేపింది తులసమ్మ. బద్ధకంగా ఉందమ్మా అంటూ ఒళ్ళు విరుచుకున్నాడు. కప్పుకున్న దుప్పటిని సగం మాత్రమే తొలగించాడు. పడుకుంటే అలాగే ఉంటుంది నాన్న, లేచి స్నానం చేయి, మన పొలంలో వరి కోస్తున్నారు, వెళ్ళి చూసిరా. పద్మ కూడా వాళ్ళ తాతయ్యతో వెళ్ళి అక్కడే ఉంది అంది తులసమ్మ. లేచి రెడీ అయ్యాడు మనోహర్. ఎప్పుడైనా మనోహర్ నిద్రలేవగానే తల్లిని పద్మ గురించి అడిగేవాడు. ఆ తర్వాత ఊళ్ళో జరిగే సంగతులన్నీ చెప్పించుకునేవాడు. చెప్పిన విషయాలనే మళ్ళీ చెప్పించుకొని వినేవాడు. అప్పుడప్పుడు తన కాలేజీలో జరిగిన సంగతులు చెప్పి నవ్వించేవాడు. ఇంట్లో ఉన్నంతసేపు సరదాగా సందడిగా తిరుగుతూ టైం ఎలా గడిచిపోతుందో తెలియనట్లుగా ఉండేవాడు. అలాంటి మనోహర్ ఈసారి హైదరాబాద్ నుండి వచ్చినప్పటి నుండి మౌనంగా ఉన్నాడు. కొడుక్కి ఒంట్లో బాగోలేదేమో అనుకుంది తులసమ్మ. పొలంలో నేల మీద ఎండుగడ్డి పరిచి దాని మీద టవలు వేసుకొని ఆ టవలుపై కూర్చుని ఉంది పద్మ. పద్మను చూస్తుంటే ప్రపంచంలో ఉండే ఏ బాధలు తనకు లేవన్నట్లుగా ఉంది. ఆ బాధలతో తనకి ఎలాంటి సంబంధం లేనట్లుగా ఉంది. ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు ఎవరైనా చాలా అదృష్టవంతురాలనుకుంటారు. కూలి వాళ్ళు సాళ్ళు పట్టి వరి కోస్తున్నారు. పని వాళ్లతో సరదాగా మాట్లాడుతూ గట్టుపై నిలబడి పని చేయిస్తున్నాడు మాధవయ్య. మాధవయ్య పొలాన్ని ఎంతో శ్రద్ధగా కష్టపడి సాగు చేయిస్తుంటాడు. భూమిని నమ్ముకున్న రైతుకి చివరకు మిగిలేది కష్టమే. అయినా అందులో దొరికే తృప్తి, ఆనందం, ప్రతిఫలం మాధవయ్య లాంటి వాళ్ళకే అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఎంతో శ్రమపడి తను చేసిన కృషి ఫలితమే ఈనాడు గొప్ప రైతుగా గుర్తింపు. తాతయ్య, ఆ వచ్చే మనిషెవరో చూడు, మనోహర్ మామయ్య కదూ అంటూ అప్పటి వరకు పనివాళ్ల మీద ఉన్న తన చూపును రోడ్డు మీదకి మళ్లించింది పద్మ. అంటూ మందహాసం చేశాడు మాధవయ్య. మనోహర్ని చూస్తుంటే మాధవయ్యకి ఎప్పుడైనా తృప్తిగా ఉంటుంది. అప్పటికే మనోహర్ వాళ్ళ నాన్నగారిని సమీపించాడు. ఏరా వచ్చావు, పొలం చూసి వెళ్ళాలనా? చాలా ఎండగా ఉందే, అంతగా చూడాలని ఉంటే దగ్గరగా ఉంటే పొలం చూసిరా, మిగతాది రేపు చూద్దువు గాని అన్నాడు మాధవయ్య కొడుకు వైపు ప్రేమగా చూస్తూ. సరే నాన్న అన్నాడు మనోహర్. పనివాడిని గట్టిగా అరుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు మాధవయ్య. పద్మ వైపు చూశాడు మనోహర్. అబ్బో, పెద్ద మనిషిలా బుద్ధిగా కూర్చొని పని వాళ్లతో పని చేయిస్తున్నావా అని జోక్గా అంటూ పద్మ దగ్గరికి వెళ్ళాడు మనోహర్. కాకపోతే మీలాగా ఇంట్లో పడుకోమంటారా? కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అంది పద్మ. నీకు బాగా పొగరెక్కువైంది. మా నాన్న నిన్ను పెంచుకొని పెద్ద తప్పు చేశాడు అన్నాడు నవ్వుతూ మనోహర్. ఏమిటి? మా తాతయ్య నన్ను పెంచుకొని పెద్ద తప్పు చేశాడా? అదేం కాదు, నిన్ను కని పెద్ద తప్పు చేశాడు అంటూ మాటకు మాట చెప్పేసింది పద్మ. నాకేమైంది? బుద్ధిగా చదువుకుంటున్నాను. చదువు పూర్తి అయ్యాక ఏదైనా జాబ్ వస్తే సిటీలో సెటిల్ అయిపోతాను అన్నాడు గర్వంగా మనోహర్. నాకు కూడా మా తాతయ్య పెళ్లి చేస్తే అదే సిటీలో నేను కూడా సెటిల్ అయిపోతాను అంటూ మనోహర్ అన్నట్లే అంది పద్మ. నీతో వాదన ఎందుకులే, నేనలా వెళ్ళి పొలం చూసి వస్తాను అంటూ అక్కడ నుండి కదిలాడు మనోహర్. ఉండు మామయ్య, నేను కూడా వస్తాను నీ వెంట అంటూ టక్కున లేచి నిలబడింది పద్మ. నువ్వెందుకు నా వెంట? ఎండగా ఉంది
అక్కడే నీడలో కూర్చో అన్నాడు మనోహర్. పద్మ వినలేదు. సంతోషంగా గంతులేస్తూ మనోహర్ వెంట బయలుదేరింది. ఏపుగా పెరిగి మిసమిసలాడుతూ నగలన్నీ ధరించి సిగ్గుతో తల వంచుకొని ఉన్న కొత్త పెళ్లి కూతురులా ఉంది వరిపైరు. ఇరువైపులా పెద్ద పెద్ద ఎన్నులు తీసి ఉన్న వరిపైరు మధ్యన నడుస్తున్నారు పద్మ, మనోహర్. వాళ్ళు నడుస్తున్న గట్టు చాలా సన్నగా ఉంది. పద్మ కాలు గట్ట మీద నుండి సర్రున జారింది. అబ్బా అంటూ గట్టు పక్కకి చతికిల పడిపోయింది పద్మ. మధురిమను గుర్తు చేసుకుంటూ నడుస్తున్న మనోహర్ ఉలిక్కిపడ్డాడు. పద్మ ఆ స్థితిలో చూస్తుంటే జాలేసింది మనోహర్కి. వీరనారి లెవెల్లో అడుగులేస్తే అంతే మరి అంటూ చెయ్యి అందించాడు. మనోహర్ చెయ్యి అందుకొని లేచి నిలబడింది పద్మ. మనోహర్ చేతి స్పర్శ కొత్తగా ఉంది పద్మకి. ఆ స్పర్శకి పద్మ గుండె వేగంగా కొట్టుకుంది. పద్మ ఇలా చేలల్లో నడవడం మీ తాతయ్యతో నీకు అలవాటేగా, మరి పడిపోయావెందుకు అంటూ పద్మ వైపు చూస్తూ నడుస్తున్నాడు మనోహర్. మనోహర్ నడక చాలా స్థిరంగా ఉంది. అలవాటే మామయ్య, గట్టుకి బురద ఎక్కువగా ఉంది, అందుకే బ్యాలెన్స్ తప్పింది అంది మెల్లగా. మనోహర్ పద్మ వైపు పరిశీలనగా చూశాడు. నీ బట్టలకి మట్టి బాగా అంటింది పద్మ. అటువైపు పెద్ద కాలువ నిండా నీళ్లు పారుతున్నాయి, అక్కడికెళ్ళి శుభ్రంగా కడుక్కొని ఇంటికెళ్దాం అంటూ తనే ముందుగా అటువైపు దారి తీశాడు మనోహర్. అలాగే మామయ్య అంటూ మనోహర్తో వెళ్ళింది పద్మ. ఇద్దరూ కలిసి పెద్ద కాలువ కట్ట ఎక్కారు. పద్మ నీళ్లలోకి దిగింది. తన పరికిని ఓనికి అంటిన మట్టిని నీటితో కడుక్కుంది. ఆ స్థితిలో పద్మను చూస్తుంటే మనోహర్ మనసు కోరికలతో ఉర్రూతలూగలేదు. ఒడిసి పట్టుకోవాలన్న వాంఛ కలగలేదు. అసలు పద్మ వైపు చూడాలని కూడా అనిపించలేదు. ఆ సమయంలో చిత్రంగా మధురిమ గుర్తొచ్చింది. ఇంత దగ్గరగా ఉన్న మధురిమ ఉండి ఉంటే ఎలా ఉండేది అని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. వెంటనే పద్మ తన చేతుల్లోకి కొన్ని నీళ్లు తీసుకుని మనోహర్ పైన చల్లి అల్లరిగా నవ్వింది. పరధ్యానంగా ఉన్న మనోహర్ ఆ నీటి స్పర్శ తగలగానే పద్మ వైపు చూశాడు. పద్మ నవ్వుతోంది. పద్మ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. నువ్వు పద్మ ఊపిరి. ముందు నవ్వి తర్వాత మాట్లాడుతుంది. ఏమిటి మావయ్య ఆలోచిస్తున్నావు? ఈసారెందుకో నువ్వు మునిపటిలాగా లేవు, చాలా మార్పు కనిపిస్తుంది నీలో ఎందుకని అడిగింది పద్మ. ఏం చెప్పాలో అర్థం కాలేదు మనోహర్కి. తనలో మార్పు వచ్చినట్లు మనోహర్కి కూడా తెలుస్తోంది. మాటి మాటికి మధురిమ గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడల్లా మనసుకు హాయిగా అనిపిస్తుంది. హాయిగా ఉండడానికి అలవాటు పడ్డ మనసు ప్రతి క్షణం మధురిమనే గుర్తు చేసుకుంటోంది. పద్మ, అక్కడ నేనొక అమ్మాయిని చూశాను అన్నాడు మనోహర్. నెత్తు మీద పిడుగు పడ్డట్లు అదిరిపడింది పద్మ. ఏమిటి, అమ్మాయిని చూసావా? ఉండు, నేను మా అమ్మతో చెప్పి నీ పని చెబుతాను అంటూ వెంటనే శివంగిలా లేచింది పద్మ. ఏమిటి, మీ అమ్మతో చెబుతావా? అయినా నేను ఏం చెప్పానని మీ అమ్మతో చెప్పడానికి అంటూ ఆశ్చర్యపోయాడు మనోహర్. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.